ఈ ప్రభుత్వం మంచి చేసిందని చెప్పడానికి గత ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకుంటేనే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తెలుస్తుందయా. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీసేసింది, ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు ఇచ్చింది. గత ప్రభుత్వం గుంతల రోడ్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ మొత్తం మంచి రోడ్లు పోశారు. గత ప్రభుత్వంలో ఇసుక ఇబ్బంది పడ్డారు, ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇచ్చారు. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ కూడా నాసిరకం మద్యం ఇచ్చి జనాల ప్రాణాలు పోయే విధంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని కంపెనీ బ్రాండ్లు అన్ని లిమిటెడ్గానే సరఫరా అవుతుంది. గత ప్రభుత్వం మూడు ముక్కలాటాడింది రాజధాని విషయంలో, కంప చెట్లు మొలిపించింది, రైతులకు కౌళ్ళే లేదు. రైతుల్ని, ఆడవాళ్ళని, మహిళల్ని అమరావతి ఉద్యమంలో రోడ్డు మీద నిలబెట్టి కేసులు పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చినాక అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి ఆపిన 2 సంవత్సరాల కౌలుతో పాటు ఈ 2 ఏళ్ల కౌలు కూడా వేసేసింది. రాజధాని రైతులకు కౌలు వేసింది. రాజధాని అమరావతిగా కేంద్రం నుంచి గెజెట్ తీసుకొచ్చింది, అభివృద్ధి చేస్తుంది. రాజధానిలో కూడా వర్కులన్నీ శరవేగంగా దుమ్ముసుడి ఆడుతున్నాయి. వర్కులు మాత్రం ప్రతి రోడ్డు, ప్రతి రైతుకి ఫ్లాట్ ఇచ్చే లక్ష్యంగా ఒక సంవత్సరంలో ప్రతి ఇచ్చిన రైతు పోలింగ్కి ఇచ్చిన ప్రతి రైతుకి ఫ్లాటు, అతనికి ఇవ్వాల్సిన కౌలు టెన్షన్గా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేయకుండా రైతులందరికీ మేలు చేసేదానికి స్పీడ్గా ఉంటున్నారు. పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గతంలో ఉన్న పెట్టుబడులే పారిపోయినాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేంద్రంలో మోడీ గారు ఉండటం వల్ల మనది డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్త 4 ఇంజిన్ సర్కార్ లాగా దూసుకెళ్ళిపోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఈడ కియా, అంతకుముందు కియా కానీ ఇంకా డెవలప్ చేయడానికి కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ బుల్లెట్ అది రాయలసీమలో పెడతాం కానీ, మనకి ఇక్కడ ఇంకా సోలార్ దాన్ని కూడా ఇచ్చారు. మొబైల్ కంపెనీలను కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు ఎస్ఆర్ఎంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని కూడా ఎస్ఆర్ఎంలో ఆయన స్టార్ట్ చేశాడు. దాదాపు అన్ని కంపెనీలు, అన్ని పెట్టుబడులు కూడా వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు. వైసీపీ డ్రామాలు ఆడింది, కేంద్రంతో పొత్తులో ఉండి కూడా డ్రామాలు ఆడింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక స్టాండ్ తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ మీద కూడా ఒక స్టాండ్ తీసుకుంది. మన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లు కూడా కొత్తటికి శ్రీకారం చుడుతున్నారు. దాదాపు డెవలప్మెంట్ అనేది పరుగులు పెడుతుంది. గతంలో కంటే, గత 5 ఏళ్లలో కంటే ఈ 2 ఏళ్లలోనే, గత 5 ఏళ్ళు 20% జరిగితే ఈ 2 ఏళ్లలోనే 80% జరిగింది. రోడ్లు, రహదారులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, జల రవాణా అన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతాయి.